aspirants, welcome back to our channel. అయితే మనం పాలిటీ సిరీస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 2023 అని పడింది, 2022 లో వచ్చిన ఎస్ఐ ప్రిలిమ్స్ లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా అంటే ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఎలా అటెంప్ట్ చేశారు, ఏమేమి మిస్టేక్ చేశారు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యి ఉంటే ఈ అసలు పాలిటీ నుంచి క్వశ్చన్స్ ఎలా పడతాయి ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణలకు గురించిన సమాచారం ఉంటుంది అని అడుగుతున్నారు. సో రాజ్యాంగంలో ఉన్న ఏ భాగంలో సవరణలు అమెండ్మెంట్స్ గురించి ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఏ భాగంలో ఉంటుంది? 20వ భాగంలో ఈ రాజ్యాంగ సవరణల గురించి ఉంటుందన్నమాట. సో 20వ భాగం అని గుర్తుపెట్టుకోండి. సో మిగిలిన భాగాలు కూడా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 9వ భాగం అనేది గ్రామ పంచాయతీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 9వ భాగం గ్రామ పంచాయతీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 21వ భాగం అంటే ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు టెంపరీగా పెట్టే రూల్స్ గురించి ఈ భాగం 21వ భాగం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట, టెంపరీ రూల్స్ గురించి. అండ్ 22వ భాగం అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన డేట్ అండ్ హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ 22వ భాగం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి 20వ భాగంలో ఈ అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణ గురించి ఉంటుంది. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలో సవరణల విధానం గురించి వివరిస్తుంది ఈ 20వ భాగం. ఈ 20వ భాగంలో ఉండే ఏకైక ఆర్టికల్ 368. సో ఈ ఆర్టికల్ 368 అనేది రాజ్యాంగంలో చేసే సవరణల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ భాగంలో ఉన్న ఏకైక ఆర్టికల్ ఇది రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో తెలియజేస్తుంది. సో కొన్ని సవరణలకు పార్లమెంట్లో ప్రత్యేక మెజార్టీ, మరికొన్నిటికి సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. సో అర్థమైంది కదా, రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు కొన్నిటికైతే ప్రత్యేక మెజార్టీ అవసరం, కొన్నిటికైతే రాజ్యాల నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి ఆమోదం అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా. 9వ భాగం గ్రామ పంచాయతీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా 21వ భాగం తాత్కాలిక మార్గదర్శక నిబంధనల గురించి. సో ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు తాత్కాలికంగా పెట్టే రూల్స్ గురించి ఈ భాగం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట, 21వ భాగం. 22వ భాగం రాజ్యాంగం అమలులోకి వచ్చిన డేట్. సో రాజ్యాంగం అమలులోకి వచ్చిన డేట్ గురించి ఇంకా హిందీ యొక్క ఆవశ్యకత గురించి ఈ 22వ భాగం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదన్నమాట ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనున్నవి కింది వాటిలో దేనికి సంబంధించినవి? సో ఇక్కడ అర్థమైందా? సమాన న్యాయం అంటే ఈక్వల్ జస్టిస్ అన్నమాట, అందరికీ ఈక్వల్ జస్టిస్. అండ్ ఎటువంటి ఉచిత న్యాయ సహాయం అంటే ఎటువంటి మనీ చెల్లించకుండా కూడా ఈక్వల్గా అందరికీ సహాయం చేయడం అనేది ఏ కింది వాటిలో దేనికి సంబంధించినది అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏమని అనుకుంటున్నారు? ప్రాథమిక హక్కులు అని అనుకుంటున్నారా? సో అది రాంగ్ ఆన్సర్ అన్నమాట, ప్రాథమిక హక్కులు కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆదేశిక సూత్రాలు. సో సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనేవి ఈ క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. సో ఇదన్నమాట, దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఇదంతా ఉచిత న్యాయం అండ్ ఉచిత న్యాయ సహాయం అనేది ఈ ఆర్టికల్లో ఉంటుంది. అది ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. ఇక్కడ చూడండి, ఆర్థిక కారణాల వల్ల ఎవరు న్యాయానికి దూరం కాకూడదని తెలుపుతుంది. సో అర్థమైంది కదా, ఆర్థిక కారణాల వల్ల ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఎవరు కూడా న్యాయానికి దూరం కావద్దు, అన్యాయం అవ్వద్దు, ఎవరు కూడా న్యాయానికి దూరం కావద్దు అని చెప్పి తెలియజేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా ఆర్టికల్ 39A ఉంటుంది. అయితే పార్ట్ 4లో ఉంటుందన్నమాట ఆదేశిక సూత్రాల గురించి. 4వ భాగంలో ఉంటుంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, 4వ భాగంలో ఈ ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాల కిందికి వస్తుంది. సో ఈ 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి అన్నమాట. ఇంకా ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం ఏంటంటే సంక్షేమ రాజ్యంను నిర్మించడం. సో సంక్షేమ రాజ్యంను నిర్మించడం అనేది ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం. వీటిని కోర్టుల ద్వారా నేరుగా అమలు చేయలేం. సో అర్థమైంది కదా, ఆదేశిక సూత్రాలకు ఏదైనా భంగం కలిగితే వీటిని కోర్టు ద్వారా అమలు చేయలేమన్నమాట. కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు, కానీ
ఈ ఆదేశిక సూత్రాలకు భంగం కలిగితే మాత్రం వీటిని కోర్టు ద్వారా అమలు చేసుకోలేం. సో మిగిలిన పార్ట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ 3వ పార్ట్ అనేది ప్రాథమిక హక్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 4A అనేది ప్రాథమిక విధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో 4వ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి ఉంటుంది కదా, 4A భాగంలో ప్రాథమిక విధుల గురించి ఉంటుంది. ఇంకా పార్ట్ 2లో పౌరసత్వం సిటిజన్షిప్ గురించి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థను ఏమంటారు? సో ఇక్కడ పెద్ద పెద్ద వర్డ్స్ ఉంది, ఏమీ అర్థం కావట్లేదు అని కాదు, అంతా కూడా మన ముందు జరుగుతున్నదే. సో ఒక గ్రామంలో సర్పంచ్ ఉంటారు కదా, సర్పంచ్ ఓటు హక్కు అంటే నార్మల్గా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మా గ్రామానికి ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు కదా. సో అక్కడ జరిగే ఆ వ్యవస్థను ఏమని అంటారు అని చెప్పి అడుగుతున్నారు. సో ఏమని అంటారు? జిల్లానా? కాదు కదా, ఏమంటారు? గ్రామ సభ. గ్రామ సభ అనేది ఆన్సర్ అన్నమాట. ఒకసారి క్వశ్చన్ అనేది క్లియర్గా ఉంది చూడండి. గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థను ఏమని అంటారు? గ్రామ సభ అని అంటారన్నమాట. సో ఇదన్నమాట ఆన్సర్ చూడండి. గ్రామ సభ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటరు జాబితాలో పేరు నమోదైన వారందరి సమూహం. సో గ్రామ పంచాయతీ స్థాయిలో అక్కడ ఓటు హక్కు ఉన్న వారి యొక్క సమూహాన్ని గ్రామ సభ అని చెప్పి అంటారన్నమాట. రాజ్యాంగంలో పార్ట్ 9లో స్పష్టమైన నిర్వచనం ఉంటుంది. ఆర్టికల్ 243 సబ్ క్లాస్ బిలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి క్లారిటీగా ఉంటుందన్నమాట. గ్రామీణ స్థానిక స్వపరిపాలనలో ప్రాథమిక ప్రజాస్వామ్య సంస్థ, దీనిని విలేజ్ పార్లమెంట్ అని చెప్పి అంటారు. సో ఈ గ్రామ సభనే విలేజ్ పార్లమెంట్ అని కూడా అంటారన్నమాట. సో ఇక్కడే అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు కాబట్టి దీన్ని గ్రామ పార్లమెంట్, విలేజ్ పార్లమెంట్ అని చెప్పి అంటారు. దీన్ని ఎప్పుడు చేర్చారు? 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారన్నమాట. మన రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది, 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది అనమాట. రెండు కూడా 1992లోనే జరిగాయి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపంలో నడుస్తుంది? సో ఏ పార్టీలు ఉన్నాయి అయితే నార్మల్గా చైనాలో ఏకపార్టీ ఆధిపత్యం అనేది ఉంటుంది. ఇంకా అమెరికాలో అయితే 2 పార్టీలతో నడుస్తుందన్నమాట అమెరికా మొత్తం. కానీ మన ఇండియాలో అయితే అనేక పార్టీలు ఉన్నాయి. ఏంటి? బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పి, టీడీపీ, ఇంకా బీఆర్ఎస్. సో ఇలా చాలా పార్టీలే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి ఏముంది? ఏకపార్టీ కాదు, 2 పార్టీలు కాదు, 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు. సో అది కూడా కాదన్నమాట. మన ఇండియాలో ఏం నడుస్తుందంటే బహుళ పార్టీ పోటీ అనేది నడుస్తుంది. సో అర్థమైంది కదా, మన ఇండియాలో బహుళ పార్టీ పోటీ రూపంలో నడుస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో చూడండి, ఇక్కడ చూడండి, బహుళ పార్టీ పోటీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకే పార్టీ శాశ్వత ఆధిపత్యంను చెలాయిస్తుంది. ఎక్కడ? చైనాలో. ఇంకొకటి, ప్రధానంగా 2 పార్టీలు అధికారానికి పోటీ పడతాయి. ఎక్కడ? అమెరికాలో. కానీ మన ఇండియాలో అయితే అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఏకకాలంలో పోటీ పడే వ్యవస్థ. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి. సో అనేక పార్టీలు ఉండడం వల్ల సంకీర్ణ ప్రభుత్వాలు అనేది ఏర్పడతాయి. సో ఎలాంటి పార్టీలు ఉన్నాయో కూడా ఉంది చూడండి. బీజేపీ, ఐఎన్సీ, టీడీపీ, బీఆర్ఎస్, ఇలా చాలా పార్టీలే మన ఇండియాలో ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట ఆన్సర్ వచ్చేసి బహుళ పార్టీ అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు చట్టం ద్వారా ఉచిత విద్య మరియు నిర్బంధ విద్యను అందించాలి అనే సూచన కింది వాటిలో దేనికి సంబంధించినది? సో ఇక్కడ 6 నుండి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలందరికీ ఖచ్చితంగా ఉచిత విద్య అనేది అందించాలి అనేది ఏ ఆర్టికల్లో ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 21A ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా, ఇది ఆర్టికల్ 21A ఉంటుంది. అయితే దీన్ని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో చేర్చారన్నమాట. సో అర్థమైంది కదా, 2002లో ఈ ఆర్టికల్ 21A అనే ఆర్టికల్ను 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో చేర్చారు. సో ఇది దేనికి సంబంధించింది? 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు చట్టం ద్వారా ఉచిత విద్యను, నిర్బంధ విద్యను అందించాలి అనేది దీంట్లో దేనికి సంబంధించింది? స్వేచ్ఛా హక్కుకు సంబంధించినది. సో ఈ వయసు గల పిల్లలకు వారికి ఈ విద్య అనేది ఖచ్చితంగా
అందించాలి అనేది స్వేచ్ఛా హక్కుకు సంబంధించింది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛా హక్కు. సో ఇక్కడ ఉంది చూడండి, స్వేచ్ఛా హక్కుకు సంబంధించినది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ను చేర్చారు. సో ఆర్టికల్ వచ్చేసి 21A. 21A విద్యా హక్కుకు సంబంధించింది స్వేచ్ఛా హక్కులో పాట అనమాట. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేది ఉంటుంది దీంట్లో. అండ్ ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేట్ అన్నమాట. ఈ యాక్ట్ను 2009లో చేశారు. ఈ విద్యా హక్కు చట్టాన్ని 2009లో చేశారన్నమాట. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేట్. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ నేను ప్రాథమిక హక్కుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లారిటీగా ఒక కోడ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే SSPM వార్. SSPM వార్ అంటే సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛా హక్కు, విద్యా హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, ఆస్తి హక్కు. సో దీన్ని తొలగించేశారన్నమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే ఇక్కడ 5424211 అని గుర్తుపెట్టుకోండి. 5424211 అన్నమాట. అయితే 5424211 అంటే ఏంటి? ఇక్కడ 5 ఆర్టికల్స్ ఉంటాయి. ఏంటంటే అవి 14 నుంచి 18 వరకు అన్నమాట. ఈ ఆర్టికల్స్ సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 4, ఇక్కడ 4 ఆర్టికల్స్ ఉంటాయి. 19, 20, 21, 22 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ స్వేచ్ఛా హక్కు గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 23 నుంచి 24 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 4 ఆర్టికల్స్ 25, 26, 27, 28 వరకు ఉండే ఆర్టికల్స్ మత స్వేచ్ఛా హక్కు గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ విద్యా హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు గురించి ఆర్టికల్ 29 అండ్ 30 ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. 30 అయితే 31 ఆర్టికల్ ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. దీన్ని రీసెంట్గా ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తొలగించేశారనమాట ఆస్తి హక్కుని. నెక్స్ట్ 32వ ఆర్టికల్ అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేస్తుంది. సో వీలైతే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాథమిక హక్కుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. నేను కోడ్తో సహా ఇక్కడ ఆర్టికల్స్ కూడా వచ్చేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ప్రాథమిక హక్కులు ఇంకా క్లియర్గా గుర్తుంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పౌరులు అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉంటారు అని ఎక్కడ ఉదహరించబడింది. అయితే ఏ పనిలో కూడా ఏ పని చేసిన ఇద్దరికి, స్త్రీకి పురుషులకు ఇద్దరికి జీవనోపాధిని ఇవ్వాలి. అండ్ దానికి తగినంత మనీ కూడా ఇద్దరికి సమానంగా ఇవ్వాలన్నమాట. అయితే పౌరులు అంటే ఇక్కడ పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉంటారు అని ఎక్కడ ఉదహరించబడింది అని అనుంది ఇక్కడ. సో ఎక్కడ ఉంటుంది ఇది? ఇక్కడ ఏమనుందంటే, సో ప్రాథమిక విధులు కాదు, ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ ఆదేశిక సూత్రాల్లో ఉంటుందన్నమాట. ఇద్దరికి సమాన పని అవకాశాలు, ఇద్దరికి సమాన వేతనాలు అనేది ఇవ్వాలి అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల గురించి 4వ భాగంలో ఉన్న ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి అన్నమాట. దీని యొక్క లక్ష్యం ఏంటి? మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా ముందు క్వశ్చన్స్ లో. సంక్షేమ రాజ్యాల యొక్క స్థాపన ఈ ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం. అయితే వీటిని అమలు చేయకపోతే మనం కోర్టు ద్వారా అమలు చేసుకోలేమన్నమాట. కానీ ప్రాథమిక హక్కుల విషయంలో ఇలా కాదు. ప్రాథమిక హక్కులు భంగం కలిగితే వీటిని మనం కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ 39A అనేది స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా తగిన జీవనోపాధి అవకాశం కలిగి ఉండాలి. సో ఈ ఆర్టికల్ అర్థమైంది కదా. ఆర్టికల్ 39 సబ్ క్లాస్ ఏలో ఏమని ఉంటుంది? స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా తగిన జీవనోపాధి అవకాశాన్ని కలిగి ఉండాలి ఇద్దరికి అన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఆర్టికల్ 39D అనేది స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడ సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ జరుగుతుందా ఇలా అంటే జరగట్లేదు. వీటిని మనం కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చా అంటే ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించింది కాబట్టి వీటిని మనం కోర్టు ద్వారా అమలు చేసుకోలేమన్నమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ అనగా, సో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, 1కి 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి.
రాష్ట్రపతి దీంట్లో సభ్యుడు కాడు, అంతర్భాగం అవుతాడు. అర్థమైంది కదా, రాజ్యసభలో రాష్ట్రపతి అనేవారు సభ్యుడు కారు, అంతర్భాగం అవుతారు. అంటే పార్లమెంట్ అంటే రాజ్యసభ, రాష్ట్రపతి, లోక్సభ. అయితే పార్లమెంట్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 79లో ఈ పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఉంటుంది. ఆర్టికల్ 80లో ఈ రాజ్యసభ గురించి ఉంటుంది. ఆర్టికల్ 81లో లోక్సభ గురించి ఉంటుంది. సో అర్థమైంది కదా, ఇదన్నమాట పార్లమెంట్ అంటే రాజ్యసభ, రాష్ట్రపతి, లోక్సభ. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి పైవన్నీ, ఆప్షన్ 4 పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. పార్లమెంట్ అంటే ఈ ముగ్గురు వస్తారనమాట. ఈ ముగ్గురు ఈ పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటారు. ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్ 79 ప్రకారం డి ఆప్షన్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 పైవన్నీ. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఏంటి? రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. అర్థమైంది కదా, రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ పార్లమెంట్లో అంతర్భాగం. సభ్యుడు కాడు రాష్ట్రపతి, పార్లమెంట్లో అంతర్భాగం అవుతాడు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదాన్ని తెలుపుతారు. సో ఇక్కడ రాజ్యసభ, లోక్సభలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర అనేది వేస్తారన్నమాట. ఇంకొకటి ఎగువ సభ అని చెప్పి రాజ్యసభను అంటారు. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దీన్ని ఎగువ సభ అని అంటారు. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే శాశ్వత సభ. సో దీన్ని రద్దు చేయలేమన్నమాట. లోక్సభను రద్దు చేయొచ్చు, దాన్ని అశాశ్వత సభ అంటారు. దీన్ని రద్దు చేయలేం కాబట్టి శాశ్వత సభ అంటారు. దీంట్లో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు. 250 మెంబర్స్ ఉంటారు కానీ ప్రజెంట్ 245 మెంబర్సే ఉన్నారు. ప్రజెంట్ మన రాజ్యసభలో 245 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ లోక్సభను దిగువ సభ అంటారు, అశాశ్వత సభ అంటారు. కానీ దీనికే ఎక్కువ రైట్స్ ఉంటాయి, దీనికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. బిల్లులను అంటే బిల్లుల విషయంలో లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. దీన్ని దిగువ సభ అంటారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సభ. సో దీన్ని ప్రజల సభ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. దీంట్లో ఉండే ఎంపీలు ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు కాబట్టి దీన్ని ప్రజల సభ అంటారు. సో ఇక్కడ లోక్సభలో గరిష్టంగా 552 మెంబర్స్ ఉంటారు కానీ ప్రజెంట్ 543 మెంబర్సే ఉన్నారన్నమాట. 545 మెంబర్స్ ఉండేవారు కానీ రీసెంట్గా ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు కాబట్టి ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 543 మెంబర్స్ లోక్సభలో ఉన్నారన్నమాట. సో ఇదన్నమాట పార్లమెంట్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఇది. సో మనం రీసెంట్గానే డిస్కస్ చేస్తాం కదా, రాజ్యాంగ సంస్థలు అంటే ఏంటి, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటి అని చెప్పి. సో ఇక్కడ రాజ్యాంగ సంస్థలు అంటే వీటి గురించి స్పెషల్గా మన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో ఉంటుందన్నమాట, మెన్షన్ చేయబడి ఉంటుంది. మన రాజ్యాంగంలో రాజ్యాంగ సంస్థల గురించి రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి వీటిని రాజ్యాంగ సంస్థలు అని అంటారు. రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏదైనా చట్టం ద్వారా వీటిని క్రియేట్ చేస్తారన్నమాట. రాజ్యాంగేతర సంస్థల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉండదు. సో అర్థమైంది కదా, రాజ్యాంగేతర సంస్థల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉండదు, ఒక చట్టం ద్వారా వీటిని క్రియేట్ చేస్తారు. సో జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ భారత ఎన్నికల సంఘం, జాతీయ షెడ్యూల్డ్ కులాల సంఘం, జాతీయ షెడ్యూల్డ్ తెగల సంఘం అని చెప్పి ఉంది. అయితే ఇక్కడ జాతీయ మానవ హక్కుల సంఘం అనేది రాజ్యాంగేతర సంస్థ అవుతుంది. రాజ్యాంగేతర సంస్థ, దీని గురించి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేయబడి లేదు. ఇక్కడ భారత ఎన్నికల సంఘం గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇది అందరి అంటే కేంద్రంలో ఉన్న అందరి ఆఫీషియల్స్ యొక్క ఎన్నికను నిర్వహిస్తుంది. భారత ఎన్నికల సంఘం అనేది ఎన్నికలను నిర్వహిస్తుంది అనమాట. ఇక్కడ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గురించి కూడా రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఇవి మూడు కూడా రాజ్యాంగ సంస్థలు అన్నమాట. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ, షెడ్యూల్డ్ కులాల సంఘం ఇది రాజ్యాంగ సంస్థ, షెడ్యూల్డ్ తెగల సంఘం, జాతీయ షెడ్యూల్డ్ తెగల సంఘం అనేది కూడా రాజ్యాంగ సంస్థ. కానీ జాతీయ మానవ హక్కుల సంఘం అనేది రాజ్యాంగేతర సంస్థ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. సో ఇక్కడ ఉంది చూడండి, రాజ్యాంగేతర చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించకుండా పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పాటయ్యే సంస్థ. సో రాజ్యాంగేతర సంస్థ అంటే అర్థమైంది కదా, వీటి గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయబడి ఉండదు, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా వీటిని క్రియేట్ చేసుకుంటుంది. జాతీయ మానవ హక్కుల సంఘం. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ చెప్పాను కదా, ఆప్షన్ 1. 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా ఏర్పాటయ్యింది. సో ఇది 1993లో ఏర్పాటు చేశారనమాట. రాజ్యాంగ సంస్థలు ఇక్కడ 3 ఉన్నాయి. రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్స్ ద్వారా ఏర్పాటు చేయబడినవి. సో భారత ఎన్నికల సంఘం ఇది రాజ్యాంగ సంస్థ, దీని గురించి ఆర్టికల్ 324లో ఉంటుంది. జాతీయ ఎస్టీ సంఘం, దీని గురించి ఆర్టికల్ 338లో ఉంటుంది. ఎస్టీ సంఘం గురించి ఆర్టికల్ 338ఏలో ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 దేని గురించి చర్చిస్తుంది? సో ఇక్కడ ప్రాథమిక హక్కుల జాబితా ఉంటుంది కదా. ఫస్ట్ నేను చెప్పాను కదా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది, SSPMR. ఫస్ట్
15 ఆర్టికల్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇక్కడ సమానత్వపు హక్కులో ఉన్న ఆర్టికల్ అన్నమాట. ఇది ఆర్టికల్ 15 సమానత్వపు హక్కులో ఉన్న ఆర్టికల్. ఎస్ఎస్పిఎం వార్. ఇక్కడ 14 నుంచి 18 వరకు ఉంటాయి. 5424211 అని చెప్పాను కదా. 5424211. అయితే దీంట్లో 15 ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్నాయి. దీంట్లో 15 ఆర్టికల్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మత, జాతి, కులం, లింగం, జన్మ కారణంగా చూపే వివక్షత యొక్క నిషేధం గురించి ఈ 15 ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక్కొక్క ఆర్టికల్ను క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ కోడ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీరు ఒక్కొక్క ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ 15 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మత, జాతి, కులం, లింగం, జన్మ కారణంగా చూపే వివక్షత యొక్క నిషేధం గురించి, ఇవి ఇలా చూపకూడదని చెప్పి వీటి యొక్క నిషేధం గురించి ఆర్టికల్ 15 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవి ఏ ఆర్టికల్స్లో ఉంటాయి? ఇవి కూడా ఈ సమానత్వపు హక్కు ఆర్టికల్స్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సమానత్వపు హక్కు గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి ఆర్టికల్ 16 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటరానితనం నిర్మూలన గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 17 ఈ అంటరానితనం యొక్క నిర్మూలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సమానత్వపు హక్కు గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా సమానత్వపు హక్కులో భాగం. సో ఎన్ని వచ్చాయి ఆర్టికల్స్? 4 ఆర్టికల్స్ వచ్చాయి. ఇంకో ఆర్టికల్ ఉంది కదా 18 ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది? బిరుదుల యొక్క రద్దు గురించి ఆర్టికల్ 18 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అర్థమైంది కదా. ఈ 15వ ఆర్టికల్, ఈ ఆప్షన్ 1 అనేది 15వ ఆర్టికల్కి సంబంధించింది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్. సో ఇదనమాట. నెక్స్ట్ చూడండి. సో ఆన్సర్ అర్థమైంది కదా. ఫస్ట్ వన్ సమానత్వపు హక్కుకు సంబంధించినవన్నమాట. 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 15వ ఆర్టికల్ ఇది. అండ్ 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల సమాన అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 17వ ఆర్టికల్ అంటరానితనం నిర్మూలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 18వ ఆర్టికల్ బిరుదుల యొక్క రద్దు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ప్రాథమిక హక్కుల్లో ఏ వర్గానికి చెందినవి? మనం ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఎస్ఎస్పిఎం వార్లో దేనికి సంబంధించినవి? ఏ ఆర్టికల్లో? ఇక్కడ 18, 19 నుంచి 19, 20, 21, 22 వరకు ఉండే ఆర్టికల్స్ దీంట్లో స్వేచ్ఛ హక్కులో ఉంటాయి. 23, 24 దీని గురించి ఉంటాయి. సో 25 నుంచి 28 వరకు ఉండే ఆర్టికల్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి? మత స్వేచ్ఛ హక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మత స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేస్తాయి. ఈ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉండే ఆర్టికల్స్ మత స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేస్తాయి. సో అదే ఉంది చూడండి, మత స్వేచ్ఛ హక్కు గురించి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను 1కి 2 సార్లు మరి కోడ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఆర్టికల్ మత స్వేచ్ఛ హక్కుకు సంబంధించింది ఆర్టికల్ 25 అనేది మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే ప్రచారం చేసే హక్కు అనేది అందరికీ ఉంటుంది. ఇది ఆర్టికల్ 25లో ఉంటుంది. ఆర్టికల్ 26లో ఏముంటుంది? మతపరమైన వ్యవహారాలను సంస్థలను నిర్వహించుకునే హక్కు కూడా ఉంటుంది. ఆర్టికల్ 26లో ఉంటుంది. దీని గురించి నిర్దిష్ట మత ప్రచారం కోసం పన్నులు చెల్లించమని ఎవరిని బలవంతం చేయకూడదు. ఇది ఆర్టికల్ 27లో ఉంటుంది. ఆర్టికల్ 28లో ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో ఎలాంటి మతపరమైన బోధలను చేయకూడదు అని చెప్పి ఆర్టికల్ 28లో ఉంటుంది. సో ఇదన్నమాట 2022 ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చిన పాలిటీ పీవైక్యూస్. ఇంకా ముందు వీడియోస్లో వేరే ఎగ్జామ్స్లో వచ్చిన పాలిటీ పీవైక్యూస్ని క్లియర్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.